తన సోదరుడైనటువంటి విష్ణు తన తల్లి పుట్టినరోజుకు వచ్చి అక్కడ హడావిడి చేశాడని, గొడవ చేశాడని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే జనరేటర్లో పంచదారతో కూడినటువంటి డీజిల్ పోసి దాన్ని నాశనం చేశాడని, అది పేల్చడానికి కుట్ర పన్నాడంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు లేఖ రాస్తే, అబ్బెబ్బే మబ్బాయి చెప్పింది తప్పు, అది అబద్ధము, విష్ణు మంచోడు, మబ్బాయి చిన్నబ్బాయి మంచోడు కాదు అని కాకుండా చిన్నబ్బాయి చెప్పింది తప్పు అని, పెద్ద అబ్బాయి చెప్పింది రైటు అన్నటువంటి లేఖ ఇప్పుడు నిర్మల ఎవరైతే ప్రభాస్ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మోహన్ బాబు గారి భార్య రాసిన లేఖ సంచలనం సృష్టించింది. డిసెంబర్ 14వ తేదీ నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చాడు, కేక్ తీసుకొచ్చి మరి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కొడుకు మనోజు ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజీని బయటపెట్టి విష్ణు గొడవ చేసినట్టు లేనిపోయిన అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు మరియు తన రూమ్లో ఉన్న సామాన్ తీసుకున్నాడు తప్ప మరేం లేదు. ఉన్న కొద్దిసేపు నాతోటే ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణుకు కూడా అంతే హక్కు ఉంటుంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళంతటా వాళ్ళే మానేశారు, విష్ణు వాళ్ళనేం మానేయించలేదు, వాళ్ళేం తీసేయలేదు అన్నటువంటిది ఆమె రాసినటువంటి లేఖ. ఇది మనోజ్ సొంత తల్లి నుంచి వచ్చినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి స్ట్రోక్ అని చెప్పాలి.